ముల్లొచ్చి ఆకు మీద పడినా ఆకొచ్చి ముళ్ళు మీద పడినా చిరిగేది ఆకే అనేది ముతక సామెత. ఇప్పుడు గనక ఆకొచ్చి ముళ్ళు మీద పడితే ముళ్ళు విరిగిపోయే రోజులు వచ్చినాయి. నిజం కదా. సినిమా రంగంలో వరుస కాంట్రవర్సీలు, అది కూడా మహిళ కామెంట్లతోనే రావడం చూస్తుంటే ఇదేంటి, మహిళలైతే ఏదైనా మాట్లాడవచ్చా? భావ ప్రకటన స్వేచ్ఛ లేదంటే మీడియా ముసుగులో ఇష్టారాజ్యంగా చెలరేగిపోవచ్చా అనే డౌట్ వస్తూ ఉంటే, సినిమా హీరోలు కూడా పాపం వాళ్ళ వాదన వినిపించుకునేందుకు నానా యాతన పడాల్సి వస్తుంది. ఇంతకీ ఆడవాళ్ల కామెంట్లు ఇలా అడ్డగోలుగా ఎందుకు తయారవుతున్నాయి? ఏమన్నా అంటే మహిళల హక్కులు ఫిర్యాదులు అంటారు కదా, మరి మహిళలు వాగితే మగాళ్ళకి హక్కులు ఉండవా? ఈ మధ్యన సినిమా ఈవెంట్లు పెడుతుంటే కాంట్రవర్షియల్ కామెంట్లు చేయడం అనేది విన్ విన్ ఫార్ములా అయిపోయింది. అంటే సినిమా వాడికి పబ్లిసిటీ వస్తుంది, ఈ కాంట్రవర్షియల్ కామెంట్ చేసిన వాడికి ప్రొజెక్షన్ వస్తుంది అనే ట్రెండ్ ఇప్పుడు నడుస్తూ ఉంది కదా. అయితే ఇప్పుడు ఇది మరింత ముదిరిపోయి దిగజారిపోయే పరిస్థితికి వచ్చేసింది. ఒక్క వారం 10 రోజుల గ్యాప్ లోనే 2 కామెంట్లు, అరే ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు, కనీసం రేషనల్ లేదేంటి, ఆడవాళ్ళైతే వాగచ్చా ఇలా అనిపించేవి 2 ఇన్సిడెంట్లు జరిగినాయి. ఒకటి, తమిళ్ హీరో కమ్ డైరెక్టర్ రంగనాథ్ హైదరాబాద్ ఈవెంట్ లో ఉంటే మీరు హీరో మెటీరియల్ లా ఉండరు అని అడగడం చూసిన తర్వాత ప్రపంచం షాక్ అయింది. ఒక కర్టసీ, రెస్పెక్ట్, వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ లాంటివి ఉంటాయి కదా. మీడియాలో ఉన్నంత మాత్రాన మినిమం ఎటికెట్ లేకుండా ఏది పడితే అది వాగచ్చా అని మొకాన అంటారు కదా, అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది ఈ కామెంట్ తో. ఇది మర్చిపోక మునిపే మళ్ళీ అదే వ్యక్తి 2 హీరోయిన్లు ఉన్న సినిమాలో ఒక హీరో నటిస్తున్నట్ట, అదే సిద్ధు జొన్నలగడ్డ లైఫ్ లో ఉమనైజరా మీరు అనేసిందా? చూసారుగా. అంటే 2 హీరోయిన్లు ఉంటే ఉమనైజర్ అయితే 3-4 హీరోయిన్లతో వచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఏమవ్వాలి? అసలు అదేంటి హీరోయిన్ల నెంబర్ కి ఉమనైజరా అనే క్వశ్చన్ కి అసలు పొంతన లింక్ ఎక్కడుంది? ఉమెనైజర్ అనే పదానికి ఆ ఉమెన్ కి అర్థం తెలుసా? పబ్లిక్ లో ఉన్నాము, కెమెరాలు ఉన్నాయి, లైవ్ చూస్తున్నారు అందరూ, ఏం మాట్లాడుతున్నాము అనే ఇంగితం కూడా లేకుండా ఇలా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే, ఏం మాట్లాడినా కానీ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతాం, పబ్లిసిటీ వచ్చేస్తుంది అనే దురద. మహిళల మీద గనక ఇలాంటి కామెంట్లు చేస్తే అడ్డగోలుగా చెలరేగిపోయి హక్కులంటూ ఫిర్యాదులు చేసి సారీలు చెప్పించడం చూస్తూ ఉంటాం. ఆ మధ్యన మంచు లక్ష్మిని ఒక పెద్ద ఆయన 12 ఏళ్ల కూతురు తల్లి ఈ డ్రెస్ సెన్స్ అని కామెంట్ చేసే అవకాశం ఉంది కదా అన్నాడు అని ఎంత పెద్ద గొడవ జరిగిందో టాలీవుడ్ డెవలప్మెంట్స్ ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు కదా. అలా అనడం తప్పే, అది ఓకే, కానీ మహిళలు అయితే ఈ హక్కుల గురించి మాట్లాడతారు. మరి రంగనాథ్ ఏం చేయాలి? నేను ఇంత కష్టపడి ఇంత సక్సెస్ఫుల్ సినిమాలు తీస్తే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి హీరోగా డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ అయితే నువ్వు హీరో మెటీరియల్ అన్నారు, నన్ను కించపరిచారు అని ఆ రంగనాథ్ ఎక్కడికి పోవాలి కదా. ఇదంతటికి కారణం ఏంటి అంటే, ఒకటి అవగాహన లేకపోవటము, రెండోది పబ్లిసిటీ పిచ్చి, మూడోది మనలో ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మనకి కలర్ ఉంటేనే, స్కిన్ టోన్ ఉంటేనే హీరో అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. అందుకోసమే మన దగ్గర ధనుష్ లాంటి హీరో కమ్ డైరెక్టర్లు, రంగనాథ్ లాంటి హీరో కమ్ డైరెక్టర్లు తెలుగులో తయారు కారు. తమిళనాడు లాంటి చోట్ల అయితే కథ ఉంటే, కంటెంట్ ఉంటే, కమిట్మెంట్ ఉంటే ఎవరైనా సరే బ్రహ్మాండమైన సినిమా తీసి అల్లాడించగలరు. కానీ మన దగ్గర అలా ఉండదు. ఇంటర్మీడియట్ పాస్ కాకపోయినా పర్వాలా, ఫలానా కుటుంబం నుంచి వచ్చాడు అంటే మన వాళ్ళని ఎత్తిన పెట్టుకుంటారు. బానిస భావజాలం ఉంటుంది మనకి. లేదు అంటే 15-20 ప్లాస్టిక్ సర్జరీలు అయిపోయినా పర్వాలా, ఫలానా క్లాన్ అనే ముద్రుంటే చాలు, అలాంటి వాళ్ళని నెత్తిన పెట్టుకుని మనం ఊరేగుతాం. మనకి టాలెంట్ తో సంబంధం లేదు. మన ఆ ఇన్ఫీరియారిటీ ఆడియన్స్ లోనే కాదు, జర్నలిస్ట్ లోను, మీడియాలోనూ ఉండబట్టే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చి పడుతున్నాయి. దీని మీద ఎవరైనా ఇండస్ట్రీ వైపు నుంచి రేషనల్ గా రియాక్ట్ అయ్యారా అంటే ఎవరో రియాక్ట్ అయినట్టు కనపడలా. ఒక్క కిరణ్ అబ్బవరం, నన్ను అడగండి అమ్మా పర్లేదు, కానీ పక్క స్టేట్ నుంచి హీరో వచ్చినప్పుడు అలా కించపరిచే క్వశ్చన్లు అడగడం మంచిది కాదని నా ఫీలింగ్ అనడం కనపడింది. అదొక్కటే రియాక్షన్. ఆ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ కూడా మేము ఆన్సరబుల్ పొజిషన్ లో ఉన్నాం కదా అని చెప్పి అలా అనేయడం కరెక్ట్ కాదు, దట్స్ నాట్ రైట్ అని తన మీద పడిన కౌంటర్ కి తానే సమాధానం ఇచ్చుకోవడం కనపడుతోంది. ఇవన్నీ చూస్తుంటే నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తా ఉంది. 10 ఏళ్ల కిందట బాహుబలి రిలీజ్ అయినప్పుడు అందులో హీరోయిన్ తమన్నాని ప్రొజెక్ట్ చేసిన తీరు మీద ద రేప్ ఆఫ్ అవంతిక అని ఇంగ్లీష్ మీడియాలో ఒక ఆర్టికల్ వచ్చింది. అవంతిక క్యారెక్టర్ యుద్ధం చేయడానికి వస్తేట హీరో ప్రభాస్ ఆమె బట్టలన్నీ ఊడదీసి ఆమెకు పూలన్నీ చుట్టి ఒంటి మీద బొమ్మలేసి పంపించట. ఇది ఆ క్యారెక్టర్ మీద, మహిళా హక్కుల మీద జరిగిన దాడిగా భావించాలి, ఇది రేప్ ఆఫ్ అవంతిక అని ఒక ఇంగ్లీష్ మీడియాలో మహిళల హక్కుల కోసం ఒక మహిళా జర్నలిస్ట్ రాసిందనమాట. ఇది క్యారెక్టరైజేషన్ ని డైరెక్టర్ క్రియేటివ్ గా ప్రొజెక్ట్ చేస్తున్నాను అనుకుని చూపించిన సన్నివేశం మీద ఆమె అభ్యంతరం చెప్తే, ఏం మాట్లాడుతున్నావు, నీకు బుర్ర ఉందా అని ఆమెని
అందరూ తిట్టిపోశారు. ఇర్రేషనల్ గా ఉంది ఆ లాజిక్ అని. ఆమె ఇప్పటికీ నేను మహిళ కాబట్టే నా మీద దాడి జరిగింది అని వాపోతా ఉంటుంది. 2015 ഞാൻ റേപ്പ് അവന്തിക ആർട്ടിക്കിൾ എഴുതിയപ്പോൾ ఇదిగో ఇలా అంటే మహిళలకైతే అన్ని హక్కులు ఉంటాయన్నమాట. ఇక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాగొచ్చు, ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు. ఏమన్నా అంటే కనుక నేను మహిళను కాబట్టి ఇలా అనేశారు అని షీల్డ్ తీసుకోవచ్చు. ఇంకొందరైతే కంప్లైంట్ కూడా చేయొచ్చు. అందుకే అంటున్నది, అన్ని వాదనలు, అన్ని ఏడుపులు, అన్ని వివాదాలు వాళ్లే క్రియేట్ చేసి వాళ్లే ఏడవచ్చు. అదే ఎవరైనా అంటే మాత్రం మహిళా హక్కులకి భంగం అంటూ షీల్డ్ అడ్డం పెట్టుకుంటారు. అందుకే చెప్పింది నేను మొదట్లో, ఈ రోజుల్లో ఆకొచ్చి ముళ్ళు మీద పడితే ముళ్ళు ఇరుగుతోంది. మరి ముళ్ళు జాగ్రత్త.